మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం చూద్దాం. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాబోయే 24 నుంచి 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈరోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ సహా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ వంటి అనేక ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. నగరవాసులు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూస్తే కోస్తాంధ్రకి వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే తిరుపతి, కర్నూలు మరియు ఇతర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం మీద 2 రాష్ట్రాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇవి తెలుగు రాష్ట్రాల వాతావరణ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురు 24/7 న్యూస్.